మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. తండ్రి సంతోషం కోరుకునే కూతురు నీకుండడం గొప్ప అదృష్టం బావా. సర్లే ఆపరా, పద బయటికెళ్దాం. ఇంట్లో ఏం బాగుంటుంది? సరే బావా, నీకంత ఇంట్లో మందు తాగడం బాగోదు అనిపిస్తే బయటికి వెళ్దాం పదా. బయటికి ఎక్కడికి వెళ్దాం అంటావు? ఎక్కడికో అక్కడికి వెళ్దాం పదా. ఏంటి బావా, ఇంత ఇల్లు ఉంచుకొని అంత మందు తాగడానికి మనకు చోటే దొరకదా? నాన్నా, ఇంట్లో కాకపోతే బయట కూర్చోండి నాన్నా, అంతేకాని ఎక్కడికో వెళ్ళడం ఎందుకు? చూసావా, నువ్వు బయటికి అడుగు వేస్తే అలిసిపోతావని ప్రేమతో అంటుంది బావా. పద అలా కూర్చుందాం. బావా నువ్వు వెళ్ళు, నేను మంచినీళ్ళు తీసుకొస్తాను. పద. మావయ్య ఒక్క నిమిషం. మావయ్య, ఇవిగో నువ్వు అప్పుగా ఇచ్చిన డబ్బులు మొత్తం లెక్క చూసుకో. ఏంటి ధరణి, నీ మీద నమ్మకం లేదని లెక్క పెట్టుకోమంటున్నావా? నిన్ను నమ్మకపోతే నా బ్రతికెందుకు? నేనేమైనా నిన్ను అడిగానా? మన మధ్య ఈ పుచ్చుకోడాలు తిరిగి ఇవ్వడాలు అవసరమా? ఏదో నీ చదువుకి ఇబ్బంది కలగకూడదని నేనేదో సాయంగా ఉంటుందనిస్తే నువ్వు లెక్క పెట్టుకోమని ఇస్తావా? ఇదేం పద్ధతిగా లేదు. చూసావా బావా, నేనేదో దాన్ని డబ్బులివ్వు అని నిలదీసి అడిగినట్టు ఎలా తీసుకొచ్చి చేతిలో పెడుతుందో. తీసుకుంటే నాకెంత అవమానం. వద్దు ధరణి, ఆ డబ్బు నీ దగ్గరే ఉంచుకో. రేయ్ తీసుకోరా, నీ అవసరాలు నీకుంటాయిగా. అవసరానికి ఇచ్చావు, ఆ అవసరం తీరిపోయింది. తనకి డబ్బులు నేనే ఇచ్చాను, ఇప్పుడు ఇస్తుంది. తీసుకోరా, నీకు అవసరాలుంటాయి కదా. సరే బావా, నువ్వు చెప్తున్నావు కాబట్టి తీసుకుంటున్నాను. అమ్మయ్యా, పెద్ద భారం దిగిపోయినట్టుగా ఉంది. బావా పద. పద. తీసుకో బావా. నువ్వు తీసుకోవేంటి కేశవా? బావా నాకు పెద్దగా అలవాట్లేదు బావా, నీకోసమే నువ్వు హ్యాపీగా ఉండాలనే వెతికి మరీ ఫారెన్ బ్రాండ్ పట్టుకొచ్చాను. కాని బావా తీసుకో బావా. కాని బావా. చూసావా రచన, అమ్మ చాలా డిఫరెంట్ గా ప్రవర్తిస్తుంది కదా. ఊరు వెళ్ళిపోదామంటుంది, మళ్ళీ నోనో వెళ్ళడం లేదు, ఇంట్లోకి వెళ్దాం అంటుంది. తనేదో అర్జెంట్ పని మీద అలా వెళ్ళిపోతుంది, తిరిగి వస్తుంది, కానీ ఏం చెప్పదు. ఇదివరకు అడిగితే దాటేసేది, ఇప్పుడు నోరు మూయిస్తుంది, అరుస్తుంది, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంది. పట్టాల మీద శవం అవుతానని ఎలా మన్ని లాక్ చేసిందో చూసావా? ఊర్లో వాళ్ళందరి దగ్గర మంచిది అనిపించుకుంటుంది, కానీ మన మనసుని నలిపి చంపేస్తుంది. పొద్దున వాళ్ళెవరినో ఇంటికి తీసుకొచ్చింది కదా, వాళ్లతో చూడు ఎంత మర్యాదగా, ఎంత మంచిగా, ఎంత గొప్పగా బిహేవ్ చేసిందో. సరేలే అక్క, చూస్తూనే ఉన్నాం కదా, మళ్ళీ చెప్పుకోవడం ఎందుకో. అయినా ఇంకెన్ని రోజులు? డిటెక్టివ్కి మన పని అప్పచెప్పాం కదా, ఆవిడ మన నాన్న ఎవరో కనిపెట్టేస్తుంది అంటున్నావు కదా, ఫినిష్. తను మన నాన్న ఎవరో చెప్పకపోయినా నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం. అవునక్క, ఆ డిటెక్టివ్ చెప్పిన టైం అయిపోయింది కదా, ఇంకా ఫోన్ చేయలేదేంటి? తనే కాల్ చేస్తుంది రచన. మేఘనా గారు, మీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నాను. చెప్పండి, మా నాన్న ఎవరో తెలిసిందా? మీరిచ్చిన టాస్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాను. రేపు నేను చెప్పిన ప్లేస్కి బ్యాలెన్స్ అమౌంట్ తీసుకుని రండి, అక్కడంతా మీకు వివరంగా చెప్తాను. మేడం, మీరు చెప్పినట్టుగానే మేమంతా చేస్తాం,
కానీ మా నాన్న ఎవరో కనిపెట్టేశారా? ఒక్కసారి ఆయన ఎవరో చెప్తారా ప్లీజ్? చూడు, ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు. డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ డీటెయిల్డ్గా మీకు చెప్పాల్సింది చాలా ఉంది. రేపు ఉదయం మనం కలుద్దాం. రెడీగా ఉండండి. అరే, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుందంటే నానెవరో తెలిసిపోయి ఉంటుందిరా. అది సరే అక్క, మిగతా 25,000 ఎలా అరేంజ్ చేద్దాం? ఎవరిస్తారు? అరే, మనకి నాన్న ముఖ్యం. డబ్బు ఏదో ఒక విధంగా సంపాదిద్దాం. నువ్వేం టెన్షన్ పడుకో. అది కాదక్క, మనం డబ్బు ఇవ్వనదే ఆవిడ చెప్పదు కదా. ఆ విషయం నాకు వదిలేరా, నేను చూసుకుంటానన్నాను కదా, సరేనా? ఏమైందన్నా? ఏంటా సౌండ్? ఏంటి మావయ్య, తలుపేసావేంటి? మా నాన్నని బయట పెట్టావేంటి? ధరణి, లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా, నన్ను పెళ్లి చేసుకో. నిన్ను మహారాణిలా చూసుకుంటానే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మావయ్య. ఫస్ట్ డోర్ ఓపెన్ చేయి. నాన్న బయట ఉండిపోయారు. తప్పుడు ఆలోచనలతో తప్పుడు పనులు చేయాలని చూస్తే మర్యాదగా ఉండదు. వెళ్ళిపో మావయ్య బయటికి. వెళ్ళేవాణ్ణి అయితే లోపలికి వచ్చి గడి ఎందుకు పెడతానే? హ? నువ్వు మాటలతో వినే రకం కాదని నాకు తెలుసు. అందుకనే నిన్ను నేను ఎలా లొంగ తీసుకోవాలో అలాగే లొంగ తీసుకుంటాను. నిన్ను నాదాని చేసుకుంటాను. నో అన్న బాధే చచ్చినట్టు నీకు నాకు పెళ్లి చేసేలా చేస్తానే. ఏయ్, రా. మావయ్య, మర్యాదగా వదులు మావయ్య. నాన్న, 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 నాన్న. ధరణి, నువ్వు ఎంత అరిచినా మీ నాన్న రాలేడే. మావయ్య, మర్యాదగా వదులు. నాన్న, నాన్న, తొందరగా రా నాన్న. మావయ్య పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు. ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రావే. ఓ. ఏయ్. ధరణి, ఆగు, ఆగు. ఏయ్. ఏయ్. ఏయ్, ధరణి, ఆగు. బుజ్జమ్మా, ఏయ్. నాన్న, బుజ్జమ్మా, నాన్న, బుజ్జమ్మా, వదులు మావయ్య. నాన్న, బుజ్జమ్మా, నాన్న, బుజ్జమ్మా. వదులు మావయ్య. నాన్న, నాన్న, బుజ్జమ్మా. ఏయ్. నాన్న, త్వరగా రా నాన్న. బుజ్జమ్మా. మావయ్య, వదులు మావయ్య.